అండి ఈరోజు అయితే మనం తెలంగాణ స్పెషల్ అటుకుల మిక్చర్ అయితే చేసుకుందాము. ముందుగా అటుకుల్ని డ్రై రోస్ట్ అయితే చేసుకొని పిల్లలు ఒక పాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఫ్రెష్గా తెంపిన కరివేపాకును కూడా తెంపి పెట్టుకొని అందులో వేసేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసామన్నమాట. తర్వాత ఈ పల్లీలను కూడా వేయించుకున్నాను అండ్ పుట్నాలను కూడా ఇందులో తీసేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే ఈ మిక్చర్లో అండ్ 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే ఈ అటుకుల్లో వేసేసుకున్నామన్నమాట. తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఈ అటుకుల్ని అండ్ పుట్నాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. మనకి 2 వేస్ ఉంటాయన్నమాట. అటుకులని డ్రై రోస్ట్ చేసుకోవడం అండ్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. మేమైతే డ్రై రోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక తర్వాత ఈ మిక్సర్ని అటుకుల్లోకి అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. అంతా బాగా మిక్స్ అయిపోయాక ఇదైతే రెడీ టు సర్వ్ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.